Hello students, welcome back to the Hindu analysis. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to discuss about the Hindu analysis of September 26th. Okay, so today I picked the article related to the artificial intelligence, how this artificial intelligence is especially important for the society and how it is especially important for the children and also the adolescents. Okay, so this article is entirely talking about the AI regulation in India. So why this article is important for us means India is going to host the first ever summit of artificial intelligence. Okay, so India is hosting the first ever global summit on artificial intelligence. Okay, so as the chairman of the global partnership of artificial intelligence, that is GPA. Okay, so this GPA, that is global partnership on artificial intelligence, so India is going to host in the month of December. So what are the benefits of the ఏ ప్రాజెక్ట్ మీన్స్ ఓకే ఈ యొక్క ప్రాజెక్ట్ వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ ఆల్మోస్ట్ ఆల్ $500 బిలియన్ ఓకే బై ద ఇయర్ ఆఫ్ 2025 కల్లా. సో ఇండియన్ జీడిపికి దాదాపుగా $500 బిలియన్ ఈ యొక్క ఏఐ ద్వారా మనకు రాబోతున్నాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు 10% ఆఫ్ ద కంట్రీ జీడిపి. ఓకే, జీడిపి యొక్క శాతం మనం తీసుకున్నట్టయితే సో 10% జీడిపికి ఇది దోహదపడుతుంది అనమాట. ఓకేనా. So coming to the context of this particular article, so India is going to host the first ever global summit on artificial intelligence in this October. Okay, so in December cheppanu kadama, sorry, it is going to be the October. So additionally, so we are the chairman of the global partnership on artificial intelligence, that is called GPA, and India is also hosting the global partnership on artificial summit on the month of December. Okay, so December lo manaki సో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కూడా జరుగుతుంది. సో ఆల్ దీస్ హైలైట్స్ వేర్ ఆల్రెడీ టాక్డ్ ఇన్ ద కాంటెక్స్ట్. ఓకే, ఈ కాంటెక్స్ట్లో మనకి దాదాపుగా $500 బిలియన్ ఎకానమీని మనకి ఇండియాకి యాడ్ చేయబోతుంది. అట్లాగే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ 10% ఆఫ్ ద కంట్రీస్ జీడిపితో సమానం అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఓకే, సో లెట్ us గో ఇన్ టు ద ఇన్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ టాపిక్. ఓకే, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో మనం చూద్దాం. ఓకే, సో లెట్ us డిఫైన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, సో లెట్ మీ హ్యావ్ ఏ స్మాల్ ప్రమోషన్. సో UPSC 0 to Zenith అనేటువంటి ప్రోగ్రామ్ సాయిరామ్ సంపతరావు ఎడ్యుకేషన్ ద్వారా మనకి లాంచ్ అయిందమ్మా. ఓకే, సో ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్ ఇస్ ద సెకండ్ బ్యాచ్ ఆఫ్ ద 0 to Zenith. ఓకే, సో దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ UPSC 2024. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఓకే, సో ఒక మంచి ఆపర్చునిటీగా ఇది మీకు ఉండబోతుంది. సో ఎవరైతే సబ్స్క్రైబ్ అవుతారో సో దే విల్ గెట్ ద లైఫ్ టైమ్ యాక్సెస్ టు ద కోర్స్ కంటెంట్. ఓకే, సో లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది మీరు ఎప్పుడైనా సరే కూడా సో యూ కెన్ కమ్ అండ్ యాక్సెస్ ద 0 to Zenith క్లాసెస్. అట్లాగే సో ద ప్రైస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ఓకే, సో ఈ యొక్క ప్రైస్ ఎంత అంటే మీకు 29,999 రూపీస్. ఓకే, సో 29,999 రూపాయలు మాత్రమే. ఓకేనా. సో వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ దిస్ కోర్స్ మీన్స్ ఎస్పెషలీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ లైవ్ క్లాసెస్. ఓకే, సో ప్రతి ఒక్క స్టూడెంట్కి మనం లైవ్ క్లాస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఎంటైర్ సిలబస్ విల్ బీ కాంప్రహెన్సివ్లీ డెల్ట్ బై ద ఫ్యాకల్టీ. సో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ద్వారా మీకు లైవ్ క్లాస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, సో దిస్ క్లాస్ ఆర్ వెరీ కాంప్రహెన్సివ్లీ కవర్డ్. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ విల్ బీ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ ఇన్ ద లైవ్ క్లాసెస్. ఓకే, సో లైవ్ క్లాస్ అనేది మీకు జరుగుతాయి. అట్లాగే వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ద వన్ స్టాప్ సొల్యూషన్ PDF నోట్స్. ఓకే, సో ప్రతి ఒక్క క్లాస్కి కూడా మనం PDF అనేది అవైలబుల్ ఉంటుందమ్మా. సో మేమైతే ప్రిపేర్ చేసుకుంటామో సో ఆ నోట్స్ని మీకు ప్రిపేర్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి వండర్ఫుల్ మెటీరియల్. ఓకే, సో చాలా మంచి మెటీరియల్ అనేది మీకు నోట్స్ కింద ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ థర్డ్లీ వీఆర్ ఆఫరింగ్ ద టెస్ట్ సిరీస్. ఓకే, సో ఎస్పెషల్లీ UPSC 0 to Zenith ఈజ్ ఆల్సో కవరింగ్ ద ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ద మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఓకే, ఈ యొక్క ప్రోగ్రాంలో మనం ప్రిలిమ్స్ అట్లాగే మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా మనం ఇంక్లూడ్ చేసాము. ఓకేనా. సో దిస్ ఈజ్ గోయింగ్ టు టెస్ట్ యువర్ ఎబిలిటీస్ ఇన్ ద CSE ఎగ్జామినేషన్. ఓకే, అట్లాగే సో వీ హ్యావ్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో నేను చెప్తున్నాను కదమ్మా, గత కొద్ది రోజుల నుంచి చెప్తున్నాను. సో తెలుగు రాష్ట్రాల్లో సో వీఆర్ ఆఫరింగ్ ద బెస్ట్ కరెంట్ అఫైర్స్ విత్ వెరీ యాక్యురేట్ డీటెయిల్స్. ఓకే, చాలా యాక్యురేట్ డీటెయిల్స్ అనేవి. సో అట్లాగే కరెంట్ అఫైర్స్ అనేది కూడా మనం ఎవ్రీథింగ్ విల్ బీ అప్లోడెడ్ ఇన్ ద యూట్యూబ్. ఓకే, ప్రతి వీడియో కూడా మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము. అండ్ ఎస్పెషలీ ఫర్ ద ఆస్పిరెంట్స్ సో వీఆర్ ప్రొవైడింగ్ ద PDFs ఆల్సో, కరెంట్ అఫైర్ PDFs అనేవి. అట్లాగే కరెంట్ అఫైర్ ఇంపార్టెంట్ MCQs కానీ. ఓకే, సో అట్లాగే ఇంకా సో ఉన్నటువంటి స్లైడ్ షేర్ PPTs కానీ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. ఓకే, అండ్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్. ఓకే, సో ఈ యొక్క ఫీజుని మీరు సో 4-5 ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్స్లో కూడా మీరు కట్టచ్చు. ఓకే, దట్ మీన్స్
సో 5,000 per month చొప్పున మీరు యూ కెన్ పే ద ఇన్స్టాల్మెంట్స్ ఆల్సో. ఓకే, సో ఎస్పెషల్లీ అఫోర్డబుల్ ఎవరైతే కాకుండా ఉంటారో, పూర్ పీపుల్ ఉంటారో, సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని యొక్క ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి రిగార్డింగ్ ద జీరో టు జెనిత్, ఓకే, సో ప్లీజ్ ఐ విల్ బి అవైలబుల్ టు యూ. సో ఓకే, ఐఎమ్ గివింగ్ మై నెంబర్ 78932718667. ఓకే, సో ఇఫ్ యూ కెన్ కాంటాక్ట్ మీ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్. సో దీని మీద ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో యూ కెన్ క్లారిఫై విత్ మీ, ఆర్ ఎల్స్ యూ కెన్ కాంటాక్ట్ Sairam Sampatirao Education directly ఫర్ enrolling of zero to zenith. Okay, so very comprehensive, very wonderful program, amma. So it will be immensely helpful for your UPSC preparation of 2024. Okay, so that is all about the zero to zenith. Okay, so let us move to the discussion on artificial intelligence. So coming to the context of this article, so context మనం చూస్తున్నాం. అట్లాగే సో వీ షుడ్ నో వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకి అర్థం అవ్వాలి. ఓకే, లెట్ us go into the definition of the artificial intelligence. Okay, so artificial intelligence is nothing but a subject which is directly related to the computer science. Okay, so computer science సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ కింద దీన్ని పరిగణించవచ్చు. సో ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఎస్పెషలీ డీలింగ్ అబౌట్ ద ఇంటెలిజెంట్ బిహేవియర్ ఆఫ్ ద కంప్యూటర్. సో కంప్యూటర్స్ యొక్క ఇంటెలిజెన్స్ని, వాటి యొక్క కంప్యూటర్ యొక్క ఇంటెలిజెన్స్ బిహేవియర్ని సో సిమ్యులేట్ చేయడానికి మనం యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ ఉంటాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ న్యూ టెక్నాలజీ. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఎమర్జింగ్ టెక్నాలజీ దట్ విల్ ఏబుల్ టు రూల్ ద వరల్డ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, నియర్ ఫ్యూచర్లో ప్రపంచాన్ని శాసించగలిగేటువంటి ఒక ఇంపార్టెంట్ టెక్నాలజీ ఏదైనా ఉందంటే సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, so this artificial intelligence especially describing the actions of the machines. Okay, so it is especially describing the actions of machines. సో మెషిన్స్ యొక్క యాక్షన్ని డిస్క్రైబ్ చేయడానికి సో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ ఉంటాము. ఓకే, సో ఆబ్వియస్లీ దేర్ ఇంటెలిజెన్స్ ఈజ్ కంపారిటివ్లీ హై అండ్ బెటర్ దాన్ ద హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఓకే, సో హ్యూమన్ ఇంటెలిజెన్స్తో పోల్చుకుంటే, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బెస్ట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్స్. And okay, so generally I am telling you the artificial intelligence will perform better tasks than the human intelligence. Okay, and what are the elements that are including in the artificial intelligence means? Okay, it includes the technologies like machine learning. So machine learning gurinchi dini manam, okay, this is one of the topic. So pattern recognition, big data. ఓకే, సో అట్లాగే న్యూరల్ నెట్వర్క్, సెల్ఫ్ ఆల్గరిథమ్స్, డీప్ ఫేక్స్, ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వస్తూ ఉంటాయి. ఓకే, సో ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ ద ఫేషియల్ రికగ్నిషన్. ఓకే, సో మనకి ఫేషియల్ రికగ్నిషన్ అనేది ఉంటుంది కదమ్మా, మన ఫేస్ చూస్తే లాక్ ఓపెన్ అవుతుంది. ఓకే, ప్యాటర్న్ బట్టి మనకి ఫోన్ అన్లాక్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద గూగుల్ అసిస్టెంట్తో మనం మాట్లాడి సో వీ కెన్ ప్లే ద సాంగ్స్. అలెక్సా వెరీ పాపులర్, అలెక్సా లెట్స్ ప్లే ద సాంగ్ అంటే ఇట్ విల్ ప్లే అనమాట. అర్థమైందా? సో అట్లాంటి దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో అట్లాగే రీసెంట్ ఎవల్యూషన్ దట్ ఈస్ కాల్డ్ చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ ఈస్ ద రీసెంట్ రెవల్యూషన్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కాంటెక్స్ట్లో మనం మాట్లాడుకోవాలి. ఓకే, అండ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎస్పెషల్లీ ఏ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. ఓకే, సో దీన్ని మనం ఏమంటామా, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేటువంటి ఒక పేరుతో మనం పిలుస్తాము. ఓకే, సో రైట్ దిస్ పాయింట్, దిస్ ఈజ్ ద కటింగ్ ఎడ్జ్ టెక్నాలజికల్ advancement. Okay, so especially it will use the machine learning and also artificial intelligence and create a new information. It will create the new information in the form of text, audio, video, animation. Okay, so all this will be the generative AI antam. Okay, so AI ద్వారా ఇవన్నీ we can able to generate this kind of text messages. Okay, so we can able to get the audios, we can able to get the videos, we can make the animations. Okay, so we can do the morphing of the photos. All this can be done in the generative artificial intelligence. Okay, so with the advancement of this machine learning capabilities, it can able to store the data. Okay, so it can able to store the long term content, it can replicate the images, it will have
ద డీప్ ఫేక్స్ అనేవి చేస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ ఎస్పెషలీ ఫర్ ద అడాలసెంట్స్. ఓకే, అడాలసెంట్స్కి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయంగా మనం చూస్తున్నాము. డీప్ ఫేక్ ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ ప్రాబ్లమాటిక్ ఫర్ younger generations. Okay, so all these are especially belong to the AI generation. Okay, so artificial intelligence ద్వారా ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో కమింగ్ టు ద ఇష్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, సో one area where India can assume leadership is how to regulate the address of children and adolescents regarding the artificial intelligence technology. Okay, so we have very very rich in the demographic dividend. Okay, so our India is going to be the world leader in the demographic dividend, we know that. But whatever the policies we are making, so they are not applicable to the children. Okay, so whatever the regulations we are making the under the artificial intelligence, so they were not addressing, they were especially not belong to the category of children as well as the adolescents. Okay, so that is why it is saying, so India has to be very very critical while making the regulations on the artificial intelligence. Okay, because we are leaving the children and adolescents, because these children nowadays using the smartphones more than the adults. Okay, so they will be the victims of the artificial intelligence. So this is going to be a major concern for the India. Okay, so India demographic dividend ఉందని మనం ఆనందపడకుండా, so what we have to be very careful regarding the artificial intelligence, especially it will bring a lot of misuses in the children as well as adolescents. Okay, so the nature of digital services means especially it is a very very cutting edge technology and it will be useful for many of the people. Okay, so it will be useful for all the sections of the society, so all people will have a proper usage of AI. But these AI deployments are not designed specifically for the children, but they have very much access to it. Okay, so మనం ఏమైతే తయారు చేస్తున్నటువంటి చాట్ జీపీటీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డీప్ ఫేకింగ్ కానీ, ఓకే, ఇవన్నీ కూడా సో వీఆర్ నాట్ ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ ఇంటెన్షన్ ఫర్ ద చిల్డ్రన్ ఉద్దేశించి మనం డిజైన్ చేయట్లేదు. బట్ so they were getting access to this. Okay, so they will misuse this kind of artificial intelligence in a very very huge way. Okay, coming to the governance challenges, especially the regulation will have to align incentives, especially so we have the issues like addiction. It is especially impacting the mental health and also it will impact the overall safety of the children and also the adolescents. Okay, so the major issues will be the issue of addiction. ఎక్కువగా ఎడిక్ట్ అవుతూ ఉంటారు వీటికి. Okay, because so if you take the online games, okay, so children are very much into the online games. Okay, so they will try to click on the links, okay, which will potentially drag them into harmful sites anamata. Okay, and they are also impacting the mental health. Okay, so because most of the people were unable to play in the ground. Okay, పిల్లలు మనం చూసినట్టయితే ఒక ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఆడడం కానీ చేయడం కానీ మనం మానేశారు దాదాపుగా. ఓకే, దే ఆర్ ఎస్పెషల్లీ సిట్టింగ్ ఇన్ ద 4 walls of the room. Okay, and they are almost all their screen time is very much comparatively higher than the adults. Okay, so adults చూసేటువంటి మొబైల్ టైం కంటే కూడా స్క్రీన్ టైం కంటే కూడా వీళ్ళకి వాడేటువంటి స్క్రీన్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది. సో దిస్ విల్ ఇంపాక్ట్ దేర్ గ్రోత్ అండ్ ఆల్సో ద మెంటల్ హెల్త్ ఆల్సో. ఓకే, సో ఓవరాల్గా పిల్లల యొక్క సేఫ్టీకి ఇది చాలా ఛాలెంజ్ కింద మారుతుంది. సో ఇఫ్ యూ టేక్ ద డేటా హంగ్రీ ఏ బేస్డ్ డిజిటల్ సర్వీస్, సో దే కెన్ రెడీలీ డిప్లాయ్ ద ఒపేక్ ఆల్గరిథమ్స్ అండ్ డార్క్ ప్యాటర్న్స్ టు ఎక్స్ప్లాయిట్ ద ఇంప్రెషనబుల్ యంగ్ పీపుల్. ఓకే, సో మనం చూసినట్టయితే సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బి సో మచ్ ఎడిక్టెడ్ టు ద ఏఐ గేమ్స్. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి విపరీతంగా బ్యాలెన్స్ అయిపోతున్నారు. సో దీస్ పీపుల్ ఆల్సో ఎస్పెషల్లీ టార్గెటింగ్ దిస్ అడాలసెంట్ గ్రూప్. ఓకే, సో దే వర్ సెండింగ్ ద ఒపేక్ ఆల్గరిథమ్స్ అండ్ ఆల్సో ద డార్క్ ప్యాటర్న్స్. ఓకే, కొన్ని డార్క్ మెసేజెస్ కానీ కొన్ని అన్సేఫ్టీ ఆల్గరిథమ్స్ కానీ వీళ్ళకి సెండ్ చేస్తున్నారు. సో దే ఆర్ క్లికింగ్ ఆన్ ఇట్ అండ్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు ద ట్రాప్ అనమాట. సో సైబర్ థ్రెట్స్ లాగా ఇది పరిణమించవచ్చు. సో దిస్ విల్ లీడ్ టు ద ఇష్యూస్ లైక్ ద మిస్ఇన్ఫర్మేషన్. ఓకే, సో మిస్ఇన్ఫర్మేషన్కి మనకు వెళ్తుంది. సో ఇట్ విల్ లీడ్ టు ద రాడికలైజేషన్, సైబర్ బుల్లీస్ అవుతాయి, అట్లాగే సెక్షువల్ గ్రూమింగ్, డాక్సింగ్, ఇట్లాంటివన్నీ కూడా మాలేషియస్ థ్రెట్స్ అన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. ఓకే, ఆల్ దిస్ ఎస్పెషలీ విల్ హ్యావ్ ఏ గవర్నెన్స్ ఛాలెంజ్ ఆన్ ద ఇండియా. ఓకే, ఇండియా యొక్క గవర్నెన్స్కి ఇది ఒక ఛాలెంజ్ కింద మారుతుంది అనమాట. సో మనకి బెదిరింగ్ కాల్స్ రావడం, సైబర్ బుల్లీ చేస్తారు, ఎస్పెషలీ దే విల్ ట్రై టు ఇంటిమినేట్, దే విల్ టాక్ థ్రెటనింగ్ అస్. ఓకే, సో ఇట్లాంటి థ్రెటనింగ్ మెసేజ్ రావడం కానీ రాడికల్. ఓకే, సో రాడికల్స్ అంటే ఏంటమ్మా, ఎక్స్ట్రీమ్ గ్రూప్స్తో, ఉగ్రవాదులతో కానీ టెర్రరిస్టులు కానీ లింక్స్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే చిన్నపిల్లలు ఎవరైతే మేజర్స్ కాకుండా ఉంటారో సో వాళ్ళని సెక్షువల్ గ్రూమింగ్ అంటే ఏంటమ్మా, సో చిన్నపిల్లల్ని సెక్షువల్ యాక్టివిటీకి తీసుకెళ్లేటువంటి ఒక సో బ్యాడ్ ఇంటెన్షన్స్ని తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా మనకి సో సెక్షువల్ గ్రూమింగ్ అంటాం దాన్ని. సో యాక్చువల్లీ సెక్షువల్ గ్రూమింగ్ ఈజ్ ఎస్పెషల్లీ వెన్ అ పర్సన్ ఎంగేజ్ ఇన్ ఏ
ప్రిడేటరీ కాంటాక్ట్ టు ప్రిపేర్ చైల్డ్ ఆర్ యంగ్ పర్సన్ ఫర్ సెక్షువల్ యాక్టివిటీ అట్ ఏ లేటర్ టైం. అంటే ఏంటమ్మా, సెక్షువల్ రిలేషన్షిప్స్కి ఇది దారి తీసేటువంటి అవకాశం కూడా ఉంది. అట్లాగే సో మనకు ఇన్ఫర్మేషన్ని మీడియాలో పెట్టడం కానీ, అంటే ఏంటి, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో మన యొక్క ప్రైవేట్ స్పేస్, ప్రైవేట్ లైఫ్ని సో పబ్లిక్లోకి పెడతామనేటువంటి బెదిరింపులు కూడా రావడం జరుగుతుంది. సో హ్యాకర్స్ విల్ డూ దిస్ ఆన్లైన్ విజిలెన్స్ ఆల్వేస్, దే విల్ ట్రై టు గెట్ ద డేటా ఫ్రమ్ అస్. ఓకే, సో మనకు డేటా, ఆధార్ కార్డ్ డేటా కానీ లేదా మనకు పర్సనల్ డేటా కానీ సో వాళ్ళు చోరీ చేయడానికి విపరీతంగా ప్రయత్నిస్తారు. సో దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఈస్ కాల్డ్ యాజ్ డాక్సింగ్ అంటాం. ఓకేనా? అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ విల్ ఆల్సో ఇంపాక్ట్ ఇండైరెక్ట్లీ ఆన్ ద ఫ్యామిలీస్. ఓకే, సో ఈ యొక్క ప్రభావం అనేది ఫ్యామిలీస్ మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషలీ అవర్ నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ నాగరిక్స్ మస్ట్ అడాప్ట్ ఎ సేఫ్టీ మెజర్స్, అదర్వైజ్ ఇట్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ దర్ ఫ్యామిలీస్ అండ్ ఇట్ విల్ బీ సో మచ్ కాస్ట్లీ ఆల్సో. ఓకే, చాలా ప్రమాదాలకి దారి తీసేటువంటి అవకాశం ఉంది. మనం రీసెంట్గా మూవీస్లో కూడా చూస్తున్నాం. ఓకే, సో రిగార్డింగ్ ద సైబర్ క్రైమ్స్ ఎట్లా ఎంత ఈజీగా చేసేస్తున్నారు చూడండి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ యూజింగ్ ద మొబైల్స్. ఓకే, సో వాళ్ళు చదువుకున్న వాళ్ళే, అంతమైనా చదువుకున్న వాళ్ళు అయితే కాదు. ఓకే, సో ఈవెన్ దో దే ఆర్ ఎడ్యుకేటెడ్, సో దే ఆర్ గెట్టింగ్ ఇన్ టు ద ట్రాప్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, డాక్సింగ్, సైబర్ బుల్లింగ్, రాడికలైజేషన్. ఓకే, సో వాళ్ళ మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వడం కానీ, సో కొంత కైండ్ ఆఫ్ ప్లెజర్స్ ఇవ్వడం కానీ. ఓకే, సో వీటి ద్వారా ఏం చేస్తారు, అట్రాక్ట్ చేస్తారనమాట. ఓకే, సో వన్స్ దే విల్ గెట్ అట్రాక్టెడ్, ఆటోమేటికల్లీ దే విల్ డూ వాట్ ఎవర్ దే వాంట్. ఓకే, సో the governance has to be improved and most of the adolescents who are especially entering into the age of 16 17, so they have to equip with all the tools to manage the unintended consequences. Okay, so unexpected consequences తట్టుకునే విధంగా సో మన యొక్క గవర్నెన్స్ అనేది ఏం చేయాలి, we have to equip all the young people, so we must bring the awareness by keeping some kind of safety protocols. ఓకే, సో అట్లాగే అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి మనం స్కూల్లో కానీ వాటిలో కానీ సేఫ్టీ కన్సర్న్స్ పెట్టడం, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల సో ఆబ్వియస్లీ ఇట్ విల్ ఇంప్రూవ్ ద గవర్నెన్స్, ఇట్ విల్ ఇంప్రూవ్ ద విజిలాంటిజం అగైన్స్ ద సైబర్ క్రైమ్స్ ఆల్సో. సో ఫర్ ఎగ్జాంపుల్ we take the artificial power, the deep fakes capability can be misused to target the young people. ఓకే, సో హీరోయిన్స్ని మార్ఫ్ చేసి వాళ్ళ యొక్క పిక్చర్స్ని సో మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి సిస్టర్స్ కానీ మదర్స్ కానీ లేదంటే ఫీమేల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి యొక్క బాడీస్ని తగిలించడం. ఓకే, న్యూడిటీ అట్లాగే సెక్షువల్ రిలేటెడ్ ఇష్యూస్ని అన్నీ కూడా ఏం చేస్తారు, సో మనకి ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో దీన్ని పెడతాం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందమ్మా, సెక్షువల్లీ మార్ఫ్డ్ ఫొటోస్ వల్ల చాలా వరకు భయంకరమైనటువంటి నష్టాలు జరుగుతాయి. ఓకే, సో దిస్ విల్ కంప్లీట్లీ డ్యామేజ్ దేర్ పర్సనల్ లైఫ్ అండ్ ఇట్ విల్ ఇంపాక్ట్ దేర్ ఫ్యామిలీస్ అండ్ ఇన్ ద సొసైటీ. సో దే విల్ హ్యావ్ ఎ వెరీ వెరీ మిజరీ లైఫ్. అర్థమైందా? సో మొత్తం సొసైటీలో వాళ్ళు తలెత్తుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ నాట్ సింపుల్ థింగ్స్. ఓకే, చూడడానికి వినడానికి చాలా సింపుల్గా ఉన్నప్పటికీ సో దిస్ విల్ గో వెరీ ఫార్, సూసైడ్కి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో చనిపోయేటువంటి ప్రమాదాలు కూడా మనం చాలాసార్లు చూసాం. ఓకేనా? సో ఒక రకమైనటువంటి ఇంటిమిడేషన్ జరుగుతుంది. ఓకే, సో అట్లాగే వీటి వల్ల ఏమంటారు, ఎగ్జాస్ట్ అవుతారు, ఎట్రోపీ వస్తుంది. ఓకే, సో సరిగ్గా స్లీప్లెస్నెస్ అంటే ఏంటమ్మా, సో ఎవరికైతే నిద్ర పడతారనమాట. ఓకే, సో నాజియా మగత ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా ఒబేసిటీ, హార్ట్ ఇష్యూస్ అన్నీ కూడా రావడానికి కారణం ఏంటి, సో బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఓవర్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఇండియా ఇస్ టు బి ద టార్గెట్ ప్లేస్ అనమాట. ఓకే, సో ఇండియా ఇస్ ఎ మెల్టింగ్ పాట్ ఆఫ్ ఇంటర్సెక్షనల్ ఐడెంటిటీస్ అక్రాస్ ద gender. We have different identities. India is a land of diversities. We have gender issues. Okay, so we have the castes, too many castes are there in India. Okay, so tribal identities will be there, religion and also linguistic heritage అనేటువంటి అంటే ఇన్ని వైరుధ్యాలు ఇండియాలో మనం చూస్తాం. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ ద పీపుల్ హూ స్ప్రెడ్ హేట్రెడ్. ఓకే, సో వీళ్ళ మధ్య హేట్రెడ్ క్రియేట్ చేయడానికి కానీ, కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేయడానికి కానీ, ఓకే, సో వీళ్ళ మధ్య గొడవలు పెట్టడానికి కానీ సో వాళ్ళు దే కెన్ యూజ్ దిస్ ఏ ప్లాట్ఫామ్. ఓకే, సో ఎగ్జాంపుల్ మణిపూర్ వైలెన్స్. ఓకే, సో మణిపూర్ వైలెన్స్ కెన్ బి ట్రిగర్డ్ విత్ 1 or 2 మెసేజెస్. ఓకే, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ హేట్ స్పీచెస్. సో స్పీచ్ని ఏం చేస్తారు వీళ్ళు, మార్ఫ్ చేస్తారు. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి వర్డ్స్ తీసేసి సో వేరే వర్డ్స్ జడ్జ్ చేసి ఆ యొక్క స్పీచ్ని మార్చేయడం వల్ల ఏమవుతుంది, సో దిస్ విల్ ట్రిగర్ ద ఎంటైర్ వైలెన్స్. ఓకే, దీనివల్ల ఏమవుతుందమ్మా, సో మొత్తం రాష్ట్రం అంతా కూడా తగలబడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఓకే, సో మణిపూర్ ఇష్యూలో కూడా ఇట్లాంటివి ఏ టెక్నాలజీని వాడారనేటువంటి సో ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇంటర్నేషనల్లీ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోజ్ ద రియల్ వరల్డ్ బయాస్నెస్ అండ్ ఇన్ఈక్విటీస్ ఇన్ ద డిజిటల్ వరల్డ్. ఓకే, ఈ యొక్క ఏ అనేది సో వెరీ వెరీ డేంజరస్ వెపన్ అనమాట. ఇఫ్ పీపుల్ ఈ యొక్క ఏ టెక్నాలజీ అనేది బ్యాడ్ పీపుల్ దగ్గర వెళ్ళింది అనుకోండి, ఎస్పెషల్లీ టెర్రరిస్ట్ లాంటివి, ఎక్స్ట్రీమిస్ట్ పీపుల్ దగ్గర, సో అట్లాగే సో యొక్క బ్యాడ్ ఇంటెన్షన్తో ఉన్నటువంటి క్రిమినల్స్ ఉంటారు కదా, సో వాళ్ళ చేతుల్లో పడితే ఇట్ విల్ బీ ఎ వెరీ వెరీ డేంజరస్ వెపన్ అనమాట.
Okay, so it will pose a very much threat to the entire world community. So these people will target the marginalized communities, especially it will impact the children and also the adolescents, because these people will be marginalized. Okay, so they were not in the adolescent group. Okay, so they can be trapped very easily. వీళ్ళని ట్రాప్ చేయడం అనేది సో చాలా ఈజీతో కూడుకున్నటువంటి వ్యవహారం. సో మోస్ట్ ఆఫ్ ద హ్యాకర్స్, మోస్ట్ ఆఫ్ ద people who are especially doing this kind of spyware, malwares, okay, so they will try to target the younger age people. And we have to improve our governance, especially related to the AI regulation. So India needs to give more emphasis to protect their children, and India's newly minted data protection law should be used to regulate the artificial intelligence and try to save the children not getting into the bite of artificial intelligence. At present, our data production is especially currently marginalizing the children and also adolescents. Okay, so they were not included in the AI safety production. Okay, whatever the content, it is easily available. There is no checks and balances regarding the artificial intelligence. So all the people can directly access this artificial intelligence. So they can be trapped very easily. వాళ్ళ ట్రాప్లో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. సో దే ఆర్ ఎస్పెషలీ మిస్అలైన్డ్ బికాస్ ఆఫ్ అవర్ డిజిటల్ పాలసీస్. మన యొక్క డిజిటల్ పాలసీస్ అనేవి సరిగ్గా రెగ్యులేట్ చేయకపోవడం వల్ల సో దే విల్ బీ ద ఈజీ టార్గెట్స్ ఫర్ ద సైబర్ క్రైమ్ పీపుల్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, సో ఇట్ ఈస్ ఎస్పెషలీ క్రియేటింగ్ మోర్ బర్డెన్ టు ద పేరెంట్స్. ఓకే, సో పేరెంట్ కమ్యూనిటీ ఒక భారంగా కూడా మారేటువంటి అవకాశం ఉంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ఆల్ ద టైమ్ ద పేరెంట్స్ కెన్ ప్రొటెక్ట్ దేర్ చిల్డ్రన్. ఓకే, సో నాట్ టు యాక్సెసింగ్ ద డేంజరస్ ఏఐ. ఓకే, సో కొన్నిసార్లు డేంజరస్ ఏఐ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళకుండా పేరెంట్స్ ఎంతకాలం విజిలెంట్గా ఉంటారు. ఓకే, సో అబ్వియస్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. ఒక సేఫ్ నావిగేషన్ అనేది లేకపోతే ఇట్ విల్ కాజ్ సో మచ్ ఆఫ్ డ్యామేజ్. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఎస్పెషల్లీ, సో దిస్ విల్ ఆల్సో స్టాపింగ్ ద యాక్సెస్. ఓకే, కొన్నిసార్లు మనం ఎక్కువగా రెగ్యులేట్ చేయడం వల్ల కూడా ఏమవుతుంది, పీపుల్ వేర్ అనేబుల్ టు యాక్సెస్ ద ఇంపార్టెంట్ కంటెంట్. ఓకే, ఇంపార్టెంట్ కంటెంట్ అనేది మిస్ అవుతారు. ఓకే, సో విచ్ ఈస్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ దర్ స్టడీస్. ఓకే, స్టడీస్ పరంగా కానీ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ పరంగా కానీ సో కొంత ఏఐ టెక్నాలజీ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇట్ విల్ ఏబుల్ టు హెల్ప్ ద స్టూడెంట్స్. ఓకే, అట్లాంటి వాటికి సో మొత్తం టోటల్గా మనం రెగ్యులేట్ చేయకుండా ఒక ప్రాపర్ రెగ్యులేషన్ అంటే ఏంటి, కంప్లీట్గా వాళ్ళని చిల్డ్రన్ని అవుట్ ఆఫ్ ఏఐ కాకుండా సో వీ నీడ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ regulation. Okay, so some content should be accessible to the students, so which can be able to helpful in their studies anamata. And one more important regulation is especially it is also banning the tracking of children data by default, so which can potentially cut them away the benefits of the పర్సనలైజేషన్ దట్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ఆన్ ద ఆన్లైన్. ఓకే, సో ఆన్లైన్లో మన అకౌంట్ అనేది ఉంటుంది కదమ్మా. సో ఎప్పుడైతే మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, సో అకౌంట్ ద్వారా మనం యాక్సెస్ అవ్వచ్చు ఎప్పుడైనా సరే. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ అనేది సో ఈ యొక్క చిల్డ్రన్లో మనకి ఇవ్వడం లేదు. ఓకే, సో చిల్డ్రన్స్ ఆర్ ఎస్పెషలీ డివైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిఫాల్ట్ డేటా. సో వాళ్ళ యొక్క పర్సనలైజేషన్ అనేది జరగట్లేదు. సో వెన్ దెర్ ఇస్ నో పర్సనలైజేషన్ దే ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఆన్లైన్ ప్రాపర్లీ. ఓకే, మన అడల్ట్స్ ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి ఉండడం లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఓకే, అంటే ఏంటమ్మా, ఏ పోసెస్ డేంజర్, బట్ దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ మ్యాటర్ షుడ్ బి అలౌడ్ ఫర్ ద అడాలసెంట్స్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ ఇన్ దేర్ వర్క్ అనమాట. ఓకే, పర్సనల్గా వాళ్ళకి ఉపయోగపడేటువంటి కంటెంట్ని మాత్రం అలౌ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ద గవర్నెన్స్ ఛాలెంజెస్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో షిఫ్టింగ్ ద ఎంఫసిస్, ఓకే, వాట్ వీ హ్యావ్ టు డూ. సో ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ షుడ్ బి అడాప్టెడ్ టు ద ఇండియన్ రెగ్యులేషన్స్. ఓకే, సో ఇండియాలో రెగ్యులేషన్స్కి ఈ యొక్క బిల్లో మనం ఏదైతే చట్టం చేద్దాం అనుకుంటున్నాం, ఏదైతే రెగ్యులేషన్ మనం ఇద్దాం అనుకుంటున్నామో సో అట్లాంటి వాటిలో ఇంటర్నేషనల్లీ మనకి బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నటువంటి వాటిని సో వీ హ్యావ్ టు కీప్ దెమ్ ఇన్ ద ఇండియన్ రెగ్యులేషన్ సో దట్ ఇట్ విల్ ఏబుల్ టు మెయింటైన్ ద స్టాండర్డ్స్ అండ్ ఆల్సో ద ప్రిన్సిపల్స్ ఫర్ సేఫర్ ఏఏ డిప్లాయ్మెంట్. ఓకే, సేఫ్ ఏఏ డిప్లాయ్మెంట్ కోసం మనం ఇంటర్నేషనల్లో జరుగుతున్నటువంటి బెస్ట్ ప్రాక్టీస్ మనం ఆదర్శంగా తీసుకోవాలి. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద స్టాండర్డ్స్, వీ హ్యావ్ టు maintain the principles so that it will able to facilitate the deployment of AI in a safe way. Okay, and we have to take the help of UNICEF. Okay, so UNICEF guidance ni manam policy makers దృష్టిలో ఉంచుకొని సో ఎస్పెషల్లీ దే షుడ్ ఐడెంటిఫై ద చిల్డ్రన్ రిగార్డింగ్ ద రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటున్నాయో చిల్డ్రన్కి సో చిల్డ్రన్ సెంట్రిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఆ యొక్క రిక్వైర్మెంట్స్ని తెలుసుకొని సో దే హ్యావ్ టు వర్క్ రిగార్డింగ్ దేర్ రిక్వైర్మెంట్స్. ఓకే, ఆ యొక్క రిక్వైర్మెంట్కి సంబంధించినటువంటి ఉపయోగపడేటువంటి 9 రిక్వైర్మెంట్స్ చెప్తున్నారు కదమ్మా. సో వాటిల్లో అన్నిటి కూడా పిల్లలకు అందేలాగా చూడాల్సినటువంటి బాధ్యత సో మన మీదే ఉంది. అండ్ దిస్ గైడెన్స్ షుడ్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద ఎన్వైర్న్మెంట్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్, స్టడింగ్ ఎన్వైర్న్మెంట్ కానీ ఆ యొక్క సైబర్ ఎన్వైర్న్మెంట్ అనేది సో విచ్ విల్ ఏబుల్ టు ప్రమోట్ ద చిల్డ్రన్ వెల్ బీయింగ్. ఓకే, ఇక్కడ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో సో ఎస్పెషల్లీ ద అడాల్సెంట్ ఏజ్ కానీ ఓకే బిలో 18 years ఆఫ్ ఏజ్ ఎవరైతే
ఉంటున్నారో సో వాళ్ళకి ఉపయోగపడేగా, వాళ్ళకి బెనిఫిషియల్గా ఉండాలి. ఈ షుడ్ ఏబుల్ టు ఇంక్లూడ్ ఆల్ ద చిల్డ్రన్ విత్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 18. ఓకే, ఇట్ షుడ్ మెయింటైన్ ద ఫెయిర్నెస్, నాన్ డిస్క్రిమినేషన్, అండ్ ఇట్ షుడ్ మెయింటైన్ ద సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ మెయింటైనింగ్ ట్రాన్స్పరసీ, ఎక్స్ప్లైనబిలిటీ అండ్ ఆల్సో అకౌంటబిలిటీ. ఈ యొక్క ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేషన్లో సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేయగలగాలి. ఓకే, సో దెన్ ఓన్లీ ఇట్ విల్ ఏబుల్ టు బీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్. ఓకే, సో చిల్డ్రన్ ఈక్విటీ, సో మనం ఈక్వాలిటీని మెయింటైన్ చేయాలి. సో వీ షుడ్ బి నాన్ డిస్క్రిమినేటరీ. ఓకే, సో ప్రతి ఒక్కరిని ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. అట్లాగే ఈక్విటీ అంటే ఏమిటమ్మా, ఆల్ ద థింగ్స్ షుడ్ బి షేర్డ్ ఇన్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ షేరింగ్ అనేది, ఈక్విటీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ స్ట్రైకింగ్ ఫీచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఈస్, సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ that should be related to the developmental stage of children. Okay, so children with different age groups should get access to the different content. Okay, so ఈ యొక్క కంటెంట్ని వీళ్ళ ఏజ్ వరకే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కొంచెం మెచ్యూర్డ్ కంటెంట్ని సో పెద్దవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి, ఎస్పెషల్లీ ద ఏజ్ ఆఫ్ 5 years ఈజ్ నాట్ సిమిలర్ టు ద ఏజ్ ఆఫ్ 15. ఓకే, 15 years వాళ్ళకు ఉండేటువంటి కంటెంట్ వేరే ఉంటుంది, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ స్టేజ్ అనేది వేరే ఉంటుంది, 5-year లెర్నింగ్ ఎబిలిటీస్ అనేది వేరే ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ ద డిఫరెంట్ డెవలప్మెంటల్ స్టేజెస్ అండ్ డిఫరెంట్ కంటెంట్ ఫర్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. ఓకే, దీనికి సంబంధించినటువంటి కాలిఫోర్నియన్ ఏజ్ అప్రాప్రియేట్ డిజైన్ కోడ్ అనేది సో యూఎస్ఏలో ఉన్నటువంటి లా అమ్మ. సో దిస్ షుడ్ బి టేకెన్ యాజ్ ఏ టెంప్లెట్. దీన్ని టెంప్లెట్ ఆధారంగా తీసుకొని సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేషన్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడ్ కానీ ఇండియాలో కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. సో దిస్ కాలిఫోర్నియన్ కోడ్ ఈజ్ ఎస్పెషలీ టాకింగ్ అబౌట్ ద గివింగ్ ఆఫ్ ట్రాన్స్పరసీ. సో ట్రాన్స్పరసీ షుడ్ బి గివెన్ టు ఆల్ ద డిజిటల్ సర్వీసెస్. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు కాన్ఫిగర్ ద డిఫాల్ట్, ఏవైతే డిఫాల్ట్గా ఉన్నటువంటి ప్రైవసీ సెట్టింగ్స్ని సో ప్రతి ఒక్కరికి యాక్సెస్ అయ్యేటట్టు ఇవ్వడం. సో వీ హ్యావ్ టు యాక్సెస్ ఆల్ ద ఆల్గారిథమ్స్. ఏవైతే బెనిఫిషియల్ కంటెంట్ ఉంటుందో సో దానికి యాక్సెస్ ఇస్తూ, అట్లాగే హార్మ్ఫుల్ కంటెంట్, ఓకే, ఎస్పెషల్లీ సో ఇట్ విల్ టార్గెట్ ద అడ్వర్టైజింగ్ సిస్టమ్స్ దట్ ఈస్ ఎస్పెషల్లీ హార్మింగ్ ద చిల్డ్రన్. ఓకే, అండ్ ఆల్సో మాల్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తుందో దాన్ని పాపప్ మెసేజ్ ద్వారా బ్లాక్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేసేటువంటి ఒక కోడ్ని మనకి కాలిఫోర్నియా కోడ్లో పొందుపరిచారు. ఓకే, అండ్ వీ హ్యావ్ టు యూజ్ ద క్లియర్ అండ్ ఆల్సో అప్రాప్రియేట్ ఏజ్ రిలేటెడ్ లాంగ్వేజ్ ఫర్ యూజర్ ఫేసింగ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే యూజర్ ఉంటారో సో వాళ్ళకి ఏజ్ రిలేటెడ్ టాపిక్స్ మనకి స్క్రోల్ చేసేట్టు. సపోజ్ యూట్యూబ్ చూస్తున్నాం అనుకోండి, సో యూట్యూబ్లో రెగ్యులేషన్ అనేది లేదు. ఓకే, సో 18 years లోపే మనకి ఒకలా ఉంటుంది, 18 years దాటిన వాళ్ళకి సో దే విల్ బి యాక్సెస్ టు ద అడల్ట్ కంటెంట్ అనమాట. ఓకేనా, సో అట్లాగా ఏజ్ రిలేటెడ్గా సో 5 years వాళ్ళకి ఎట్లాంటి వీడియోస్ రావాలి, ఎట్లాంటి ప్రొఫైల్స్, ఎట్లాంటి బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి, అర్థమైందా? సో ఇట్లాంటివన్నీ మనకు కనిపిస్తాయి అనమాట. అర్థమైందా? ఎస్పెషల్లీ యూట్యూబ్ విల్ హ్యావ్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ ఆ యొక్క ఏజ్ రిలేటెడ్ వాళ్ళకి సో వాళ్ళకి యాక్సెస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సో వాళ్ళ లాంగ్వేజ్కి వాళ్ళ యొక్క ఏజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇండియన్ అథారిటీస్ ఆల్సో షుడ్ ఎంకరేజ్ ద research which collecting evidence on the benefits and risk of artificial intelligence, especially related to the safety of children of India and also the adolescents. Okay, సో పిల్లల మీద ఎవరైతే సో వీటి మీద రీసెర్చ్ చేయడం కానీ దీని మీద పిహెచ్డి చేయడం కానీ చేస్తున్నారు అనుకోండి, సో అట్లాంటి వాటిని ఎస్పెషల్లీ టు ఇంప్రూవ్ ద R&D రిలేటెడ్ టు ద రిలేటెడ్ టు చిల్డ్రన్. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిల్లలకి హామ్ చేస్తుందా, నష్టం చేసుకుందా, దాని మీద ఎవరైనా అటువంటి రీసెర్చ్ యాక్టివిటీ చేస్తున్నారు అనుకోండి, సో అట్లాంటి వాటిని ఇండియన్ అథారిటీస్ ఎంకరేజ్ చేయాలి. అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విల్ బ్రింగ్ ఏ లాట్ ఆఫ్ బేస్ లైన్. ఓకే, ఈ యొక్క బేస్ డేటాని ఇవ్వడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ బేస్ డేటా సో ఇండియన్ ఏజ్ అప్రాప్రియేషన్ కోడ్ షుడ్ బి డిజైన్ ఫర్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం తయారు చేస్తున్నప్పుడు ఒక ప్రాపర్ డిజైన్ అనేది మనకి ఓకే ఏజ్ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం కోడ్ని తయారు చేసినటువంటి అవసరం ఉంది. ఓకే, కాలిఫోర్నియన్ కోడ్ ఎట్లాగైతే ఒక టెంప్లెట్గా వాడి ఓకే ఇవన్నీ కూడా మనం పరిగణన తీసుకొని మన యొక్క ఓన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజైన్ కోడ్ని మన యొక్క ప్రాపరేట్ ఏజెస్ తగ్గట్టుగా మనం తయారు చేసుకోవాలి. సో వెన్ వీఆర్ డూయింగ్ ద బెటర్ ఇన్స్టిట్యూషన్స్ ఆబ్వియస్లీ ఇట్ విల్ ఏబుల్ టు రెడ్యూస్ ద బర్డెన్ ఆన్ ద పేరెంట్స్. ఓకే, సో ప్రతి దాంట్లో పేరెంట్స్ వెళ్ళి చూడకుండా ఓకే సో ప్రతి ప్రోగ్రాంలో కూడా సేఫ్టీ ప్రోటోకాల్స్ మనం పెట్టినట్టయితే ఓకే సో సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎప్పుడైతే పెడతామో ఆటోమేటిక్గా దిస్ విల్ ఏబుల్ టు రెడ్యూస్ ద బర్డెన్ ఆన్ ద పేరెంట్స్ బికాస్ పేరెంట్స్ విల్ బి వెరీ వెరీ అవేర్. ఓకే, సో ప్రతిసారి పేరెంట్స్ వాళ్ళు చూసుకోలేరు కదా బికాస్ పేరెంట్స్ ఆర్ నాట్ విత్ చిల్డ్రన్ ఆల్ ద టైమ్. ఓకే, సపోజ్ స్కూల్లో ఉన్నప్పుడు పేరెంట్స్ కాంట్ బి విజిలాంటింగ్. ఓకే, సో ప్రతిసారి టీచరే ఉండాలి, పేరెంటే ఉండాలని కాకుండా సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద రోబస్ట్ ఇన్స్టిట్యూషన్స్ దట్ విల్ ఏబుల్ టు ఫిల్టర్ ద malicious కంటెంట్ అండ్ బ్రింగ్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టు ద చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ adolescents ఫర్ ద country. Okay, so that is very very important and we have to work for it also.
So coming to the conclusion, so as we move towards the new law to regulate the harms on internet, so we have to look and establish our thoughts on the leadership on global AI regulation, and our interest must be especially related to the young citizens must be ఫ్రంట్ అండ్ సెంటర్. అంటే ఏంటమ్మా, సో మనం ఏదైతే తీసుకున్నటువంటి యొక్క చట్టాలు ఏదైతే చేస్తున్నామో, సో దట్ ఈస్ ఎస్పెషల్లీ టు రెగ్యులేట్ ద హార్మ్, అక్కడ ఉన్నటువంటి చెడు కంటెంట్ని మనకి దూరం చేసే విధంగా, సో అడ్వాంటేజెస్ కంటెంట్ని మనం ముందుంచే విధంగా మనం ఒక రోబస్ట్ ఇన్స్టిట్యూషన్స్ మనం తయారు చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు మేక్ లాస్ రిగార్డింగ్ ద ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, సో మనం జనరల్గా ఎక్కువ సొసైటీ మీద, అట్లాగే మోస్ట్ ఆఫ్ ద అడల్ట్స్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, సో వాళ్ళని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మనం చట్టాలు అయితే చేస్తున్నామో, సో ఇట్ ఈస్ అట్మోస్ట్ టైం ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద లాస్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంది మనకి. సో దిట్ విల్ బీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద కాషన్స్. ఓకే, సో చిల్డ్రన్ ఎవరైతే ఉంటున్నారో, యంగ్ సిటిజన్స్ ఉంటారో, అంటే ఏంటి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని మనం ముఖ్యంగా, సో వీ హ్యావ్ టు థింక్ దెమ్ ఫస్ట్, వాళ్ళని ఉద్దేశించి మనం చట్టాలు అయితే చెయ్యాలి. ఓకే, అదర్వైజ్ ఇట్ విల్ బీ నాట్ ఏ గుడ్ లెజిస్లేషన్. అర్థమైందా? అండ్ ఇండియా ఈస్ గోయింగ్ టు హోస్ట్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్, అండ్ ఇండియా షుడ్ బీ థింకింగ్ అబౌట్ ద న్యూ లాస్ టు రెగ్యులేట్ ద హార్మ్స్ ఆన్ ఇంటర్నెట్. ఓకే, సో ఇంటర్నెట్లో జరిగేటువంటి నష్టాలని పరిగణలో తీసుకొని, సో ఓకే, కొత్త చట్టాలు అనేది రూపొందించాలని మనం కోరుకుందాము. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద కన్క్లూజన్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ వాట్ ఆర్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద పార్లమెంట్ ప్యానల్ ఆన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020. ఓకే, సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈజ్ ద రెవల్యూషనరీ స్టెప్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ నరేంద్ర మోడీ టు బ్రింగ్ ద న్యూ అవెన్యూస్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియాలో సో కొత్త పొంతలు తొక్కించడానికి యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. సో పాతబడిపోయినటువంటి విద్యా వ్యవస్థని మార్చడానికి, రెజ్యూనేట్ చేయడానికి యొక్క కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మనకి తీసుకురావడం జరిగింది. సో ఫర్ దట్ వీ హ్యావ్ ఏ ఆర్టికల్ ఆన్ ఇట్. సో వాట్ ఆర్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద పార్లమెంట్ ప్యానల్. ఓకే, సో పార్లమెంట్ ప్యానల్లో, పార్లమెంట్ కమిటీ లెవెల్లో సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద సో వీళ్ళు మాట్లాడినటువంటి ఇంపార్టెంట్ డిస్కషన్ మనం ఈ యొక్క ఆర్టికల్ ద్వారా చూద్దాం. సో కమింగ్ టు ద కాంటెక్స్ట్. ఓకే, ఈ యొక్క కాంటెక్స్ట్లోకి వెళ్ళినట్టయితే ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ టేబుల్డ్ ఏ రిపోర్ట్ ఆన్ ద స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020 ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఇక కాంటెక్స్ట్ ఏంటంటే, సో మనకి ప్రస్తుతం స్పెషల్ సెషన్స్ అనేవి నడుస్తున్నాయి కదమ్మా. ఓకే, సో కొత్త పార్లమెంట్ని మనం ప్రారంభోత్సవం చేశాము. ఓకే, సో ఈ యొక్క పార్లమెంట్లో మనం మొట్టమొదటిసారిగా ఉమెన్ రిజర్వేషన్, ఓకే, ఉమెన్కి 33% రిజర్వేషన్స్ ఇస్తూ సో బిల్ని లోక్సభలో పాస్ చేయడం జరిగింది. సో దట్ వాజ్ ఎ వెరీ వెరీ రెవల్యూషనరీ ఫర్ ద న్యూ పార్లమెంట్. ఓకే, సో అట్లాంటి యొక్క పార్లమెంట్లో మనం ప్రస్తుతం స్పెషల్ సెషన్ నడుస్తున్నాయి కదమ్మా. ఈ స్పెషల్ సెషన్లో ఏం జరిగింది, సో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ టేబుల్డ్ ఇంపార్టెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని సో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద కంట్రీ. ఓకే, సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, మన యొక్క విద్యా వ్యవస్థ అనేది మారాలి. ఓకే, సో దానికి సంబంధించినటువంటి చర్చ అయితే పార్లమెంట్లో జరిగేటువంటి అవకాశం ఉంది. బికాస్ ది టేబుల్డ్ ద రిపోర్ట్ అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద వెరీ డిబేటబుల్ సబ్జెక్ట్ ఫర్ ద నెక్స్ట్ మంత్స్. ఓకే, సో కొన్ని మంత్స్ వరకు కూడా ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద చాలా ఎక్కువగా డిబేట్స్ అనేవి జరుగుతాయి. అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ UPSC examination. Okay, so coming to the article, what are the important highlights of this article means, this panel is especially met representatives of various state governments, union ministries, higher education institutions and also other stakeholders to prepare the report. Okay, ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ తయారు చేయడానికి, ఓకే, ఇట్ కన్సల్టెడ్ ద స్టేట్ గవర్నమెంట్. ఓకే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేశారు, అట్లాగే యూనియన్ మినిస్ట్రీస్ని కన్సల్ట్ చేశారు, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఓకే, సో పెద్ద పెద్ద IITsని, ఓకే, అట్లాగే IIMsని, అట్లాగే మనకి ఇంపార్టెంట్ UGCని, ఓకే, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ని కూడా వీళ్ళు కన్సల్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్ అదర్ స్టేక్ హోల్డర్స్, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటున్నారో, విద్యావేత్తలు కానీ, ఓకే, సో ఇంపార్టెంట్ పీపుల్ హూ ఆర్ ఆన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో దే వేర్ ఆల్సో బీన్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ దిస్ రిపోర్ట్. ఓకే, అండ్ దిస్ రిపోర్ట్ నోటెడ్ దట్ ఆల్మోస్ట్ ఆల్ 1043 యూనివర్సిటీస్ ఫంక్షనింగ్ ఇన్ ఇండియా. ఓకే, సో దాదాపుగా మనకి రిపోర్ట్ ఏంటమ్మా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే, సో హైయర్ ఎడ్యుకేషన్ మీద ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఏం జరిగింది, సో 1043 యూనివర్సిటీలు అనేవి ఇండియాలో ప్రజెంట్గా వర్క్ అవుతున్నాయి. అండర్ 70% ఆఫ్ దెమ్ వేర్ అండర్ ద స్టేట్ యాక్ట్. ఓకే, దీంట్లో 70% యూనివర్సిటీలన్నీ కూడా
సో స్టేట్ యాక్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. అండ్ 94% ఆఫ్ స్టూడెంట్స్ వేర్ ఇన్ ద స్టేట్ ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో 94% మంది విద్యార్థులు సో దే వేర్ ఐదర్ ఇన్ ద స్టేట్, ఓకే, ప్రభుత్వం చదివించినటువంటి ప్రభుత్వ కళాశాలలో వీళ్ళు చదువుతున్నారు. అట్లాగే సో దే ఆర్ ఆల్సో ప్రైవేట్ స్టూడెంట్స్. ఓకే, దీంట్లో కూడా 94% అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే ప్రైవేట్ కళాశాలలో చదివినటువంటి విద్యార్థుల సంఖ్య ఎంతో 94%గా ఉంది. ఓకే, సో జస్ట్ 6% ఆఫ్ స్టూడెంట్స్ వేర్ ఇన్ ద సెంట్రల్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో ఐఐటి కానీ ఐఏఎం కానీ అట్లాగే ఎయిమ్స్ ఇట్లాంటి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్లో చదివేటువంటి విద్యార్థుల సంఖ్య ఎంతమా దాదాపుగా 6% మాత్రమే. ఓకే, సో 94% స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాయి. అట్లాగే 6% సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో వీళ్ళు చదువుతున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ స్ట్రెస్సింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ప్రొవైడింగ్ ద హైయర్ ఎడ్యుకేషన్. ఓకే, సో దాదాపుగా 94% స్టేక్ అనేది స్టేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీద ఉంది. సో వీ హ్యావ్ టు గివ్ మోర్ ఎంఫసిస్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో స్టేట్ గవర్నమెంట్లో మనకి నడుపుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ అనేది పెట్టాలి. ఓకే, బికాస్ 94 మెజారిటీ ఆఫ్ ద చంక్ విల్ బి అండర్ వర్కింగ్, మెజారిటీ ఆఫ్ ద చంక్ ఈజ్ అండర్ ద స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, పబ్లిక్ అవ్వనివ్వండి ప్రైవేట్ అవ్వనివ్వండి 94% మంది విద్యార్థులు సో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సో కళాశాలలో చదువుతున్నారు. అట్లాగే 6% మంది సో కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కళాశాలలో చదువుతున్నారు. అండ్ వాట్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ మీన్స్ సో ద 31 మెంబర్ ప్యానల్ కమిటీ. ఓకే, సో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో 31 ప్యానల్ కమిటీ ఉన్నారు. సో దిస్ ప్యానల్ కమిటీ ఈజ్ ఎస్పెషలీ ట్రై టు డిస్కస్ ద రిజిడ్ సపరేషన్ ఆఫ్ డిసిప్లిన్స్. ఓకే, సో ప్రస్తుతం ఉంటే మనం చూసినట్టయితే సో ఎవడైతే ఇంటర్మీడియట్లో మనం ఎంపీసీ తీసుకున్నామో సో వాళ్ళు మాత్రమే ఇంజనీర్లు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఎవరైతే బైపీసీ అంటే బయాలజీ తీసుకుంటారో సో వాళ్ళు డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఎవడైతే ఎంపీసీ తీసుకుంటాడో వాడు డాక్టర్ అయ్యేటువంటి అవకాశం లేదు, బికాస్ దే హ్యావ్ టు ఆప్ట్ బైపీసీ. అర్థమైందా? ఓకే, సో ఎవరైతే హెచ్ఈసీ తీసుకుంటారో సో వాళ్ళు ఇంజనీర్లు అయ్యేటువంటి అవకాశం లేదు. అర్థమైందా? అంటే ఏంటి? సో దేర్ వాస్ వెరీ వెరీ రిజిడ్ డిసిప్లిన్స్. ఓకే, రిజిడ్ డిసిప్లిన్స్ అనేవి మనకు ఉన్నాయి. సో దిస్ సపరేషన్ ఆఫ్ డిసిప్లిన్స్ విల్ బి ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ దెమ్ టు అడ్రస్. ఓకే, సో ఈ యొక్క రిజిడిటీని కొంచెం మార్చేటువంటి అవకాశాన్ని వీళ్ళు చూస్తున్నారు అనమాట. ఓకే, సో లిమిటెడ్ యాక్సెస్ టు ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ సోషల్ ఎకనామిక్ డిసడ్వాంటేజ్ ఏరియాస్. ఓకే, సో ఎస్పెషల్లీ మనకి సోషియో ఎకనామికల్లీ వీకర్గా ఉన్నటువంటి పీపుల్ కానీ ఓకే, సో వీళ్ళకి అనేది యాక్సెస్గా ఎక్కువగా ఉండడం లేదు. ఎవరైతే ఇప్పుడు సపోజ్ నార్త్ ఈస్ట్ ఏరియాస్ నుంచి, ట్రైబల్ ఏరియాస్ నుంచి, అట్లాగే షెడ్యూల్డ్ ఏరియాస్ నుంచి సో హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారని చెప్పి రిపోర్ట్ చెప్పడం అయితే జరిగింది. అండ్ ఆల్సో దెర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ దేర్ లోకల్ లాంగ్వేజ్. ఓకే, సో లోకల్ లాంగ్వేజెస్లో హైయర్ ఎడ్యుకేషన్ కానీ మనకి ఎక్కడ కనిపించదు. ఓకే, సో ఇఫ్ యు సీ మెడిసిన్ అనేది సో ఓన్లీ మధ్యప్రదేశ్లో రీసెంట్గా సో హిందీలో వాళ్ళు మెడికల్ సైన్సెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇట్ వాజ్ ఎ రెవల్యూషనరీ స్టెప్. ఇట్లా కాకుండా సపోజ్ లా తీసుకోండి, ఇంజనీరింగ్ తీసుకోండి, ఆల్ ద థింగ్స్ విల్ బీ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, సో ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే సో టీచింగ్ అనేది జరుగుతుంది. అర్థమైందా? సో లోకల్ లాంగ్వేజెస్లో కానీ సో ఎక్కడా కూడా మనకి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటున్నాయి. ఓకే, సో లిమిటెడ్ యాక్సెస్ టు ద హైయర్ ఎడ్యుకేషన్ వన్ సైడ్ అండ్ లిమిటెడ్ ఫెసిలిటీస్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కూడా చాలా తక్కువ మొత్తంలో మనకి లోకల్ లాంగ్వేజ్లో టీచ్ చేసేవి ఉన్నాయన్నమాట. అండ్ ద అదర్ ఇష్యూ ఈస్ ద లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ అండ్ ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ అటానమీ, లెస్సర్ ఎంఫసిస్ ఆన్ ద రీసెర్చ్, ఇన్ఎఫెక్టివ్ రెగ్యులేటరీ సిస్టమ్ అండ్ లో స్టాండర్డ్స్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్. ఓకే, సో యూజీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ తీసుకుంటే సో చాలా తక్కువ క్వాలిటీ అనేది ఉంది. సో ఇఫ్ యూ టేక్ దెర్ ఆర్ సో మెనీ ఇంజనీరింగ్ కాలేజ్, సో మష్రూమింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి మనకి. ఓకే, ఎక్కడక్కడ పుట్టగొడుగులా వెలిసేసాయి. అంటే ఏంటమ్మా? సో దీనివల్ల సో వెన్ వీఆర్ స్టడింగ్ సో వెన్ వీఆర్ ఇన్ ద 2005 టైం ముందు వరకు ఓకే, సో 2005లో నాకు 10th అయింది. సో ఆ టైంలో సో దెర్ వాస్ నాట్ మచ్ అబౌట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ కాలేజ్లు కానీ మెడికల్ కాలేజ్ కానీ చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో దట్ టైమ్ దెర్ వాస్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ ద ఇంజనీరింగ్. ఓకే, ఆ తర్వాత ఏమైంది? సో ఆఫ్టర్ ద పాలసీస్ గివెన్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఏమైంది? సో దే వర్ గివింగ్ యాక్సెస్ టు పర్మిషన్ టు ద ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ టు ఓపెన్ ద ఇంజనీరింగ్. ఓకే, ఇంజనీరింగ్ వ్యవస్థల్ని సో చాలా ఉప్పలు దెబ్బలుగా వచ్చేసాయి. ఓకే, ఎక్కడ చూసినా ఊర్లో తక్కువలో తక్కువ 4 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో అన్ని ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంటాయి. అర్థమైందా? సో దట్ మీన్స్ టూ మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ వేర్ కేమ్ ఆఫ్టర్ ద ఇయర్ ఆఫ్ 2005. సో దిస్ విల్ dilute the quality of education in the UG level. Okay,
అట్లాగే ఈ ప్యానల్ ఏం చెప్పిందంటే ఇట్ ఈస్ ఆల్సో సెట్ దట్ బై ద ఇయర్ ఆఫ్ 2030 సో ఎవ్రీ డిస్ట్రిక్ట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వన్ మల్టీ డిసిప్లినరీ హై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ షుడ్ బి హయ్యర్ ఇన్ ద ఎడ్యుకేషన్. ఓకే, సో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని హైయర్ ఎడ్యుకేషన్లో ఇంకా పెంచాలి. ఓకే, సో ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక మల్టీ డిసిప్లిన్ అంటే ఏంటమ్మా, ఒక పెద్ద యూనివర్సిటీ ఉండాలి. ఆ యూనివర్సిటీలో అన్ని రకమైనటువంటి సపోజ్ లా కానీ, మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, లైఫ్ సైన్సెస్ కానీ, ఓకే, వొకేషనల్ కోర్సెస్ కానీ, సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది, సో దెర్ విల్ బి ద మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది వస్తుంది. సో ఆల్ దిస్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విల్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఓకే, సో హైయర్ ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ పెరుగుతుంది. సో మనకి లోకల్లో ఉన్నటువంటి పీపుల్ అప్పుడే ప్రతి వాళ్ళు ఢిల్లీ వెళ్ళి చదువుకోలేరు కదమ్మా. సో దే కాంట్ గో టు ఢిల్లీ, దే కాంట్ గో టు metropolitan cities like Mumbai, Hyderabad for better institutions. Okay, so every district should have a proper multidisciplinary university. So this will able to cater the cross enrollment ratio also. Okay, so including the vocational education kuda manaki increase cheyali, and this should be increased from 26% in the year of 2018. So by the year of 2035 the gross enrollment ratio in the higher education should be increased to 50%. దాదాపుగా 50% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పెరగాలి అని చెప్పి ఈ యొక్క కమిటీ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వాట్ ఆర్ ద రికమెండేషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ? ఓకే, ద ప్యానల్ ఆస్ ద యూనియన్ గవర్నమెంట్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ సచ్ as ఇయర్ మార్కింగ్ ఆఫ్ ద సూటబుల్ ఫండ్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ socially and economically disadvantaged groups, setting a clear targets for high gross enrollment ratio for SCDGs, and improve the gender education and gender balance in the admissions of high education institutions, and provide more financial assistance and scholarships to the SCDG in both public as well as private high education institutions. Okay, so ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. So this panel is especially asking the state government as well as central government to work more vigorously to improve the quality of education in the high education institutions like యూనివర్సిటీ లెవెల్, ఓకే, సో డిగ్రీ లెవెల్, అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, అట్లాగే డాక్టరేట్ ఫెలోషిప్స్ ఇట్లా ఉన్నటువంటి, సో ఆంధ్ర యూనివర్సిటీ తీసుకోండి, ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోండి, ఇట్లాంటి యూనివర్సిటీసే కాకుండా సో ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక హై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ సో దే హ్యావ్ టు గివ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ద సోషల్ ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ గ్రూప్, ఎస్సీడీజీ గ్రూప్ అనేటువంటి ఎవరైతే వెనకబాటుతూ ఉంటారో ఎడ్యుకేషన్ పరంగా, సోషల్ పరంగా వాళ్ళు వెనకబడి ఉంటారో, సో అట్లాంటి వాళ్ళకి ఎక్కువ అవకాశం కల్పించాలి. ఓకే, సెట్టింగ్ క్లియర్ టార్గెట్స్. ఓకే, సో ఒక వైబుల్ టార్గెట్ అనేది, క్లియర్ టార్గెట్స్ అనేది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో వీళ్ళు క్రియేట్ చేసుకోవాలి. సో దే హ్యావ్ టు అచీవ్ ద టార్గెట్స్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో కూడా ఆ టార్గెట్స్ అన్నీ కూడా అచీవ్ చేసుకునే విధంగా ఒక ప్రాపర్ గవర్నెన్స్ మోడల్ని క్రియేట్ చేయాలి. ఓకే, అట్లాగే దే హ్యావ్ టు మెయింటైన్ ద జెండర్ బ్యాలెన్స్. ఓకే, ఎవరైతే ఓన్లీ మేల్ డామినేటెడ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా సో ఫెమినైన్ ఎన్రోల్మెంట్ కూడా ఇక్కడ ఎక్కువగా పెరగాలి. ఓకే, సో జెండర్ బ్యాలెన్స్ అనేది అంటే సో దాదాపుగా 50% మనకి ఎన్రోల్మెంట్ అనేది జరిగితే సో దట్ విల్ బి ద జెండర్ ఈక్వాలిటీ. అట్లాంటి జెండర్ ఈక్వాలిటీ కోసం సో వీఆర్ వెయిటింగ్ ఇట్. ఓకే, ప్రొవైడింగ్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద పీపుల్ హూ ఆర్ బిలాంగ్ టు ద ఎస్సీడీజీ కమ్యూనిటీ. ఓకే, ఎస్సీడీజీలో ఎవరైతే ఉన్నారో, ఓకే, వెనకబడి ఉన్నారో, సో వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, రిజర్వేషన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయాలి, బోత్ ఇన్ పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో ప్రైవేట్ హై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మనం ఈ యొక్క స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది. ఓకే, అండ్ మేకింగ్ అడ్మిషన్ ప్రాసెస్ అండ్ కరికులం మోర్ ఇంక్లూజివ్. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ కానీ, కరికులం కానీ, సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ కరికులర్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రా కరికులర్. సో దట్ విల్ బీ ఇమ్మెన్స్లీ హెల్ప్ఫుల్ ఫర్ దేర్ పర్సనల్ డెవలప్మెంట్. ఓకే, వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యొక్క కోర్సెస్ అనేవి సబ్జెక్టివ్గా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఇట్ హ్యాస్ టు ఇంప్రూవ్ దేర్ లెర్నింగ్, కాగ్నిటివ్ ఎబిలిటీస్ కూడా వాళ్ళు పెంచుకునేటువంటి విధంగా మనం కరికులం అనేది తయారు చేయాలి. సో దే హ్యావ్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇండియా ర్యాంక్స్ 1 ఇన్ ద అన్ఎంప్లాయ్మెంట్. సో it is very very high time all the people are especially completing their degrees, okay, post graduations and even the PhDs also, they were not getting jobs. Okay, వీళ్ళకి జాబ్స్ రావట్లేదు. సో వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ. ఓకే, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని డైరెక్ట్గా ఇన్స్టిట్యూషన్స్ నుంచే తీసుకునేటువంటి విధంగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని తీర్చిదిద్దాలి. సో దే హ్యావ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ వెరీ వెరీ రెలవెంట్ ఫర్ ద ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి అన్ని క్వాలిటీస్ని సో కరికులంలోనే ఇంక్లూడ్ చేసేటట్టు
ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. And one more important point, so we have to improve the education programs and deploying more degree courses that should be taught in the రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో బైలింగ్వల్లీ. ఓకే, సో ప్రతి ఒక్క డిగ్రీ కోర్స్ని కూడా రీజనల్ లాంగ్వేజెస్లో మార్చేటువంటి అవకాశాన్ని మీరు ఆలోచించాలి. ఓకే, సో దట్ విల్ ఇమ్మెన్స్లీ హెల్ప్ఫుల్ ఫర్ మోర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో ఇట్లా ఎప్పుడైతే రీజనల్ లాంగ్వేజ్లో మనం టీచ్ చేస్తున్నామో కంఫర్టబిలిటీ పెరుగుతుంది. ఓకే, సో అట్లాగే పీపుల్ విల్ లెర్న్ ఫాస్టర్ డెవలప్మెంట్ అనేది మనం చూస్తాం కూడా. సో అట్లీస్ట్ వీ హ్యావ్ టు ఆఫర్ ద కోర్సెస్ బైలింగ్వల్, అట్లీస్ట్ రెండు లాంగ్వేజ్లో, ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రెండోది రీజనల్ లాంగ్వేజ్లో కోర్సెస్ అనేవి ఖచ్చితంగా ఫ్రేమ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని కమిటీ రికమెండేషన్ చేసింది. అండ్ దిస్ ప్యానల్ ఈజ్ ఆల్సో రికమెండింగ్ ద స్పెసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సెటప్స్ టు హెల్ప్ ఫిజికల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్ అండ్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ ఆల్ నో డిస్క్రిమినేషన్ అండ్ నో యాంటీ హెరాస్మెంట్ రూల్స్. ఓకే, సో ఎటువంటి ర్యాగింగ్ కార్యక్రమాలకి, ఎటువంటి హెరాస్మెంట్కి, ఎటువంటి జెండర్ వైలెన్స్కి కూడా వీలు కాకుండా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉండాలి. ఓకే, సో దిస్ ప్యానల్ ఈజ్ ఆల్సో ఎస్పెషలీ రికమెండెడ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్. ఓకే, ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి లిఫ్ట్స్ ప్రొవైడ్ చేయడం కానీ, మొబిలిటీ పరంగా కానీ, వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, టాయిలెట్స్ కానీ, ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నీ కూడా సో వాళ్ళకు అనుకూలంగా మీరు తయారు చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి కమిటీ చెప్పడం జరిగింది. ఓకే, సో దే హ్యావ్ టు మేక్ నెసరీ అరేంజ్మెంట్స్ టు హెల్ప్ ద ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్. ఓకే, అండ్ దిస్ కమిటీ అప్రిషియేటెడ్ ద మేనర్ ఇన్ విచ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద జమ్మూ కాశ్మీర్. ఓకే, సో మన జమ్మూ కాశ్మీర్లో రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయిందమ్మా. ఓకే, సో ఒక చిన్నపిల్ల సో సార్ నరేంద్ర మోడీకి ఒక వీడియో పెడుతుందన్నమాట. ఓకే, సో ఆ వీడియోలో ఏం చెప్తుంది, సో దిస్ స్మాల్ కిడ్ ఈ సేయింగ్, సో మై స్కూల్, ఇక్కడ నరేంద్ర మోడీ సార్ మా స్కూల్ బాగోలేదు. ఓకే, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరిగ్గా ఫ్లోర్ లేదు, టాయిలెట్స్ లేవు. ఓకే, సో టీచర్స్ లేరు, సో ఈ యొక్క మా స్కూల్ని ఇంప్రూవ్ చేయండి అని చెప్పి ఒక అర్జీ పెట్టుకుంటుంది. సో నరేంద్ర మోడీ గాట్ అట్రాక్టెడ్ టు దిస్ వీడియో అండ్ సో దే సెంట్ ద పీపుల్ టు రీఎస్టాబ్లిష్ ద స్కూల్. ఓకే, ఆ స్కూల్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి మొత్తం ఆ స్కూల్ యొక్క రూపురేఖలే మారిపోయినాయి. ఓకే, సో దిస్ కమిటీ అప్రిషియేటెడ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విచ్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద జమ్మూ కాశ్మీర్. ఓకే, జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క టెర్రరిజం తగ్గాలి అనుకుంటే సో ఖచ్చితంగా ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లోకల్ పీపుల్కి సో మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఓకే, సో అప్పుడే జమ్మూ కాశ్మీర్ కూడా మిగతా రాష్ట్రాలతో కూడా పోటీపడి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఓకే, బికాస్ జమ్మూ కాశ్మీర్ ఇప్పటికి రీసెంట్గా మనం ఆర్టికల్ 370 అబాలిషన్ కానీ, ఆర్టికల్ 35A రద్దు చేయడం కానీ, సో ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అక్కడ ఇవ్వడం వల్ల సో వీ కెన్ ఏబుల్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కాశ్మీరీస్. ఓకే, సో కాశ్మీర్ యొక్క మనసులు గెలుచుకునేటువంటి అవకాశం మనకి లభిస్తుంది. అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ ద యూనియన్ టెరిటరీస్ వర్ ఫస్ట్ అమాంగ్ ద ఇండియా టు ఇంప్లిమెంట్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫ్రమ్ ద అకాడమిక్ సెషన్ ఆఫ్ 2022 ఇన్ ఆల్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ కంటే కూడా సో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆల్ యూనియన్ టెరిటరీస్లో కూడా సో 2022 నుంచి కూడా ఓకే, సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి ఈ యొక్క పాలసీలో మనం పొందుపరిచినటువంటి అన్ని విషయాలు కూడా సో ప్రతి ఒక్క యూనియన్ టెరిటరీ, ప్రతి ఒక్క కేంద్రపాలిత ప్రాంతం కూడా సో వెంటనే ఇమీడియట్గా 2022 నుంచే అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఓకే, సో దాన్ని తక్షణం అమలు చేయాలని చెప్పి కమిటీ రిపోర్ట్లో మెన్షన్ చేసింది. ఓకే, బట్ సో ఫార్ నో వన్ గాట్ ఇంప్లిమెంటెడ్. ఓకే, సో ఢిల్లీ ఈజ్ గోయింగ్ టు ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ద నియర్ డేస్. ఓకే, సో ఢిల్లీ ఈ యొక్క ఇంప్లిమెంటేషన్కి ముందుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ దిస్ ప్యానల్ ఈజ్ ఆల్సో విట్నెస్డ్ ఎ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ ద మెథడ్స్ ఆఫ్ టీచింగ్ లీడింగ్ టు ద లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ టు ద స్టూడెంట్స్. ఓకే, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఓకే, సో టీచింగ్ మెథడ్స్లో ఒక చేంజింగ్ ప్యాటర్న్ని మీరు ఇంప్రూవ్ చేయాలి. ఓకే, సో కొత్త న్యూ టైప్ ఆఫ్ లెర్నింగ్, ఎస్పెషల్లీ ఈ లెర్నింగ్ అనే దాన్ని తీసుకురావాలి. సో ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ సెట్టింగ్ ఆన్లైన్ లెర్నింగ్ కానీ, ఈ లెర్నింగ్ కానీ, టీచింగ్ ప్లాట్ఫామ్స్ కానీ, ఓకే, సో ఈ బోర్డ్స్ అట్లాగే డిజిటల్ బోర్డ్స్ ఇట్లాంటి కొత్త రకమైనటువంటి టెక్నాలజీని ఎడ్యుకేషన్లో వాడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో దెన్ దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్ విల్ ఏబుల్ టు ఇంప్రూవ్ ద లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఓకే, దీని యొక్క ఇట్లాంటి టీచింగ్ వల్ల వాళ్ళకి లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. సో స్టూడెంట్స్ ఆల్సో విల్ హ్యావ్ న్యూ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ విల్ బీ ఎట్ దేర్ హ్యాండ్స్ అనమాట. సో ఎవరు అనుకోరమా, సో కొత్త టెక్నాలజీలో ఇప్పుడు సపోజ్ పాత స్కూల్ మనం తీసుకోండి. సో వెన్ ఐ ఆమ్ స్టడింగ్ దెర్ వాజ్ నో కంప్యూటర్ ఇన్ మై
స్కూల్. ఓకే, సో నేను చదువుతున్నటువంటి టైంలో కంప్యూటర్స్ లేవు. ఓకే, బట్ ఆఫ్టర్ దట్ సో వీఆర్ యూజింగ్ ద పీసీ. సో కొంచెం పెద్ద అయిన తర్వాత వెన్ ఐ వాజ్ ఇన్ ద +1, సో ఐ గాట్ యాక్సెస్ టు ద పీసీ, ఎస్పెషలీ ద కంప్యూటర్ మానిటర్. ఓకే, సో పెద్ద పాతకాలపు కంప్యూటర్ మానిటర్ నాకు యాక్సెస్ వచ్చింది. ఓకే, సో వెన్ ఐఎమ్ ఇన్ ద మెడికల్ కాలేజ్, సో ఐ గాట్ యాక్సెస్ టు ద ల్యాప్టాప్. ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇలాంటి యాక్సెస్ అనేది కూడా ప్రతి ఒక్కరికి కల్పించాలి. బికాస్ వీఆర్ ఇన్ ద డిజిటల్ ఏజ్, సో వీ హ్యావ్ టు డిప్లాయ్ ద డిజిటల్ సర్వీసెస్ ఇన్ ద education platform. Okay, so coming to the funding, the committee is saying that so the especially the effectiveness and the impact of higher education financing agencies regarding the funding of HEAs. Okay, so HEAs సంబంధించినటువంటి ఫండింగ్ అంతా కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో దే హ్యావ్ టు ఇంప్రూవ్ అండ్ ఆల్సో ఇంక్రీజ్ ద financial spending on the higher education institutions. Okay, so especially the central government and also state government should take appropriate financial spending on the higher education institutions, so they will able to improve the learning of higher educations, and also they will try to improve the gross enrollment ratio which they were targeted 50% by the year of 2030. Okay, and sadly we have only 6% of our country's GDP. Okay, so జీడిపిలో దాదాపుగా 6% మాత్రమే మనం ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తున్నాము. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ, ఇప్పుడు మనం 1968లో ఉన్నటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించినటువంటి దాంట్లో మెన్షన్ చేశారమ్మా. ఓకే, సో 6% జీడిపిని స్పెండ్ చేయాలని. ఓకే, సో ప్రస్తుతం అదే 1968 అక్కడ, సో ప్రస్తుతం 2023 అక్కడ, ఇప్పటికీ కూడా మనం 6% జీడిపిని స్పెండ్ చేస్తున్నాము. దట్ ఈస్ వెరీ వెరీ సాడ్ థింగ్. ఓకే, సో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ 6% ఇండియా. దిస్ హ్యాస్ టు ఇంక్రీజ్ అట్లీస్ట్ 3 times. ఓకే, సో 3 రెట్లు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. సో దే హ్యావ్ టు స్పెండ్ మోర్ మనీ ఆన్ ద హైయర్ ఎడ్యుకేషన్ and they have to bring the employment opportunities to the people, because unemployment is rising in India. Okay, so wildfire laga unemployment అనేది పెరుగుతుంది. ఓకే, సో ఏదో రోజు దేశాన్ని నాశనం చేయక తప్పదు. బికాస్ అవర్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఈస్ ఓకే, జాబ్లెస్ గ్రోత్ అనేది మనకు జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ సైన్. ఇట్ విల్ ఏబుల్ టు కొలాప్స్ ద ఎకానమీస్ ఆల్సో. ఓకే, సో అట్లా డేంజర్గా పడిపోకుండా, అలార్మింగ్ సిచ్యువేషన్ రాకుండా, సో వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ people who are completed their higher studies. Okay, and it is asking the HEFA to diversify its funds beyond the government allocations and explore partnerships with the private sector organizations, philanthropic foundations and also international financial institutions. Okay, so only government based funding మీద ఆధారపడకుండా those they have to think about the private partnerships. సో PPP బేసిస్ మీద కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యొక్క ఫైనాన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఫౌండేషన్స్ ద్వారా ఫిలాంథ్రఫీ ఎవరైతే ఎడ్యుకేషన్ ఫౌండేషన్స్ ఉంటాయో సో వాటి ద్వారా ఫండింగ్స్ని రాబట్టాలి. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీద కూడా సో ఫండింగ్ వచ్చేటువంటి అవకాశం, సో స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా ఫండ్స్ అనేవి సో అక్కడి నుంచి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇట్లాంటిగా ఫండ్స్ అనేది డైవర్సిఫై వేరు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అవకాశాన్ని కూడా వీళ్ళు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. And this committee also recommended that so we have to review and adjust the interest rates. ఓకే, సో ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం లోన్స్ తీసుకుంటున్నారో సో దాని యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ని అఫోర్డబుల్గా చేయాలి. ఓకే, సో తగ్గించాలి అనేటువంటి ఒక రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బికాస్ నవ్ డేస్ ద హైయర్ ఎడ్యుకేషన్ లోన్స్ ఆర్ వెరీ వెరీ టూ మచ్. ఓకే, సో చాలా ఎక్కువ హైయర్ ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి ఉన్నాయి. సో మన ఇండియాలో కారు కొనుక్కోవడం ఈజీ అమ్మ, బికాస్ ద కార్ ఇంట్రెస్ట్ రేట్స్ మనకి 6% నుంచి 7% ఉంటాయి. ఓకే, సో వేరాజ్ లోన్స్ తీసుకోవాలంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ 12 to 16% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ సాడ్ థింగ్. ఓకే, సో ఇట్లాంటి స్థితిలో మనం ఉంటున్నాం. ఓకే, సో ఒక కారు కొనుక్కోవడానికి 6% ఉంటుంది. ఓకే, అట్లాగే ఒక ట్రాక్టర్ కొనుక్కోవడానికి అగ్రికల్చర్ పరంగా మనకి 10 to 12% ఉంటుంది. ఎడ్యుకేషన్ చేయడానికి అయితే 12 to 16%. ఓకే, దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఇండియన్ ఫైనాన్షియల్ థింగ్స్ అనమాట. ఓకే, మీరు అర్థం చేసుకోండి. సో దిస్ కమిటీ ఈజ్ ఎస్పెషలీ ఆస్కింగ్ టు రివ్యూ అండ్ అడ్జస్ట్ ద ఇంట్రెస్ట్ రేట్స్ provided by the HFA to make them more competitive and also more affordable. ఓకే, సో కాంపిటేటివ్గా ఉంచాలి, అట్లాగే అఫోర్డబుల్ ప్రతి ఒక్క బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ కూడా. సో దే హ్యావ్ టు కమ్ ఇన్ ఏ గుడ్ వే, సో ప్రజల కోసం, బికాస్ ఆబ్వియస్లీ దే హ్యావ్ టు బ్రింగ్ మోర్ లోన్స్ టు ద హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, సో దెన్ ఓన్లీ కంట్రీ విల్ ప్రోగ్రెస్. సో వెన్ ఎవర్ వీఆర్ నెగ్లెక్టింగ్ ద ఎడ్యుకేషన్ అవర్ కంట్రీ గ్రోత్ విల్ బికమ్ స్టాగ్నెంట్. ఓకే, గ్రోత్ అనేది ఏమవుతుంది, స్టాగ్నెంట్ అయిపోతుంది. సో వీ విల్ మూవ్ ఇన్ టు ద డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో ఎక్కువ మంది అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంటారు. సో డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంట్ మనకు కనిపిస్తుంది. ఓకే, సో అట్లాగే జాబ్లెస్ గ్రోత్ అనేది మనం కంట్రీలో చూస్తాము. ఓకే, సో ఆల్ దిస్ బికాస్ వీఆర్ నాట్ స్పెండింగ్ మోర్ అమౌంట్ ఆన్ ద ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. Okay, so the committee said that so HEFA has to think
and they have to bring the interest down so that people will affordable to go for the higher educations in India. Okay, and they suggested a policy called the multiple entry and the multiple exit program. Okay, so multiple entries అనే ఉండాలి, multiple exit program అనేటువంటి కొత్త ప్రోగ్రామ్ని దీంట్లో తీసుకురావడం జరిగింది. సో దిస్ ప్యానల్ సెట్ దట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ వేర్ లైక్లీ టు ఫేస్ సెవరల్ ఇష్యూస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ దిస్ మల్టిపుల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్ సిస్టమ్. ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఈ యొక్క మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ సిస్టమ్ వల్ల సో కొంతవరకు కొన్ని రకాలటువంటి ఇష్యూస్ని ఫేస్ చేయక తప్పదు. దన్ ద ప్యానల్ సెట్ దట్ వైల్ MEME looked a flexible system which was being operated by the Western education institution effectively, it might not well work in the country. Okay, so Western education systems అనేవి సో బెటర్గా దీన్ని రెగ్యులేట్ చేస్తున్నాయి అండ్ దే ఆర్ ఎస్పెషల్లీ ఆపరేటింగ్ ఇన్ ఏ వెరీ వెరీ ఎఫెక్టివ్ మేనర్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషనిస్ట్ ఇన్ ఇండియా, మోస్ట్ ఆఫ్ ద important education eminents, so they were saying that so this system, especially the multiple entry and multiple exit system, so will not be a good option for the country. Okay, so initially they are saying that so many problems will happen, so this will lead to the confusion also. అర్థమైందా? సో ఇప్పుడున్నటువంటి రిజిడ్ బౌండరీస్ని కూడా ఎలిమినేట్ చేస్తూ ఓకే సో పీపుల్ కెన్ యాక్సెస్. ఓకే, సపోజ్ హెచ్ఈసి వాడు సో ఈ కెన్ గో ఫర్ ద సపోజ్ పీపుల్ చూసింగ్ ద హ్యుమానిటీస్ సో దే కెన్ ఆప్ట్ ద ఇంజనీరింగ్. ఓకే, సో ఇంజనీరింగ్ పీపుల్ కెన్ గో టు మెడిసిన్ పీపుల్ కెన్ గో టు ద లా. ఇట్లాంటి సో మల్టిపుల్ ఎంట్రీ ఆపర్చునిటీస్ అనేవి ఇస్తాయి. రిజిడ్ బౌండరీస్ విల్ గెట్ ఎలిమినేటెడ్, సో గ్యారంటీయింగ్ స్టూడెంట్స్ వోంట్ లూజ్ ఎనీ టైమ్ ఇఫ్ దే లీవ్ ద కాలేజ్. ఓకే, సో కాలేజ్ నుంచి ఎర్లీగా వెళ్ళినా కూడా సో వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ అనేది కూడా రాకుండా ఓకే ఈ యొక్క సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. సో మల్టిపుల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్ ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ ప్రోగ్రామ్ దట్ వాస్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఇన్ ద వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వైల్ దిస్ విల్ బీ లీడింగ్ టు ద కన్ఫ్యూజన్ ఇన్ ఇండియా. ఓకే, ఇండియా వరకు ఇది కొంచెం టైం తీసుకునేటువంటి ప్రక్రియగా వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ అలౌ ద మల్టిపుల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్, సో ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్ టు ప్రిడిక్ట్ హౌ మెనీ స్టూడెంట్స్ వుడ్ ఎగ్జిట్ అండ్ హౌ మెనీ స్టూడెంట్స్ విల్ జాయిన్ ఇన్ ద మిడ్ వే. అంటే సో మధ్యలో డిగ్రీ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డిగ్రీ 3 year డిగ్రీ కదమ్మా. సో వీ హ్యావ్ 3 year డిగ్రీ, వీ హ్యావ్ 4 year డిగ్రీ ఫర్ ఇంజనీరింగ్ అండ్ వీ హ్యావ్ 5 year డిగ్రీ ఫర్ లా యాజ్ వెల్ యాజ్ మెడిసిన్. ఓకే, సో ఇట్లాంటి డిగ్రీస్ని ఓకే సో స్టూడెంట్స్ మధ్యలో రావడం కానీ మధ్యలో వెళ్ళిపోవడం కానీ ఈ యొక్క మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ ప్రోగ్రామ్ అలో చేస్తుంది. సో దిస్ విల్ బ్రింగ్ ఏ కన్ఫ్యూజన్ ఫర్ ద మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ద ఇన్స్టిట్యూషన్ అండ్ హౌ మెనీ పీపుల్స్ ఆర్ ఎస్పెషలీ ఎన్రోలింగ్, హౌ మెనీ ఆర్ ఎగ్జిటింగ్ ఇన్ ద మిడ్ వే. ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్కి దారితీసేటువంటి అవకాశం ఉంది. ఓకే, బట్ దిస్ వాజ్ వెరీ వెరీ గుడ్ ప్రోగ్రామ్. సో ఇట్ హ్యాస్ టు బి అట్లీస్ట్ దే హ్యావ్ టు స్టార్ట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ అయితే అట్లీస్ట్ ఒక డెకేడ్ తర్వాత అన్న ఈ యొక్క పాలసీ అనేది రావాల్సినటువంటి అవసరం ఉంది. సో దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే, సిన్స్ ఇన్స్టిట్యూషన్స్ వుడ్ నాట్ know the in and out traffic, it will certainly disturb the pupil teacher ratio and the report is especially noted. Okay, so కమిటీ ఏం చెప్తుందమ్మా, సో మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ మీద ఇదంతా మంచి ఒపీనియన్ అయితే ఇవ్వలేదు. ఓకే, సో దిస్ కమిటీ సేయింగ్ సో దెర్ విల్ బి ద ఇన్ అండ్ అవుట్ ట్రాఫిక్ అనేది ఉంటుంది. సో ఎంతమంది వస్తున్నారు ఎంతమంది పోతున్నారు అనేటువంటి విషయం మనకు అర్థం కాదు. ఇట్ విల్ సర్టన్లీ డిస్టర్బ్ ద టీచర్స్. ఓకే, సో టీచర్స్ కొత్త సో మనకు రెగ్యులర్గా టీచింగ్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ ఉంటారు కదా, సో వాళ్ళు ఎప్పుడు క్లాస్లో కొత్త వాళ్ళు వస్తారు, క్లాస్లో ఎవరు పోతారో వాళ్ళకి అర్థం కాదనమాట. సో దేర్ ఇస్ నో ప్రాపర్ పీపుల్ టు టీచర్ రేషియో అనేది మెయింటైన్ అవ్వదు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఈ యొక్క మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ ప్రోగ్రాంలో కనిపిస్తున్నాయని చెప్పి కమిటీ రిపోర్ట్లో పొందుపరిచింది. సో ఇన్ కన్క్లూజన్ దిస్ రిపోర్ట్ ఈస్ ఎస్పెషల్లీ టాకింగ్ ఓకే సో ఇట్ ఈస్ టాకింగ్ ఆల్ ద salient features that was especially mentioned in the NEP and it is talking for effective governance and proper implementation of these features in the higher education sector. So then only we can able to get the progress. Okay, so this NEP is a comprehensive set of guidelines and recommendations for the Indian education system. So it will make education more inclusive, more relevant and it will engage all the people okay to develop the critical thinking and also bring the problem solving skills. ఓకే, సో క్రిటికల్ థింకింగ్ అనేది ఈ యొక్క స్టూడెంట్స్లో ఇంప్రూవ్ చేయడానికి ఓకే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి అట్లాగే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని ఇంక్రీజ్ చేయడానికి ఆల్ దిస్ విల్ బి ఏ ఇమ్మెన్స్లీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో అప్పుడు మనం కలగన్నటువంటి 2030 కల్లా సో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సో లోవర్ స్టడీస్లో 100% వచ్చేటట్టు, సో హైయర్ ఎడ్యుకేషన్లో 50% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో వచ్చేటట్టు సో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ముందుకు వెళ్ళేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద కన్క్లూజన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే.
Have a great day. For any kind of queries, so please use the YouTube comment section. Okay, you can use the YouTube comment section for your queries. Okay, I will answer your queries within 24 hours of time. Okay, and please comment. So what is your opinion on the National Education Policy 2020? Okay, so it is a good or it is bad. So what are the changes? Okay, so what are your valuable sessions regarding the National Education Policy of 2020? You can comment in the comment section. Okay, so I will give you any kind of queries I will address within 24 hours of time. Okay, so that's all for today. Have a great day. See you in the tomorrow session.